మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఫీజు పోరు పోస్టర్ను విడుదల చేశారు. ఫిబ్రవరి 5న తలపెట్టిన వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కడప డిస్ట్రిక్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఏమంటే ఫీజు పోరు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంటు తెలుగుదేశం ప్రభుత్వము ఎంతగా అంటే అట్లా అమ్మఒడి అయితేనేమి ఇట్లా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన విద్యార్థులకు సంబంధించినది ఏ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు కూడా కాలేజీలకు చెల్లించలే. ఒక 2 months పోతే ఎగ్జామ్స్ అయిపోతాయి, వాళ్ళకి సర్టిఫికెట్ కావాలి, నెరవేర్చలే. నిన్నలేమన్నా రాయచోటుకు వచ్చినాడు, రాయచోటుకు వచ్చి మాట్లాడతాడు. అసలు మాట్లాడేదానికి ఆయనకు ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతూ ఉంటే చిన్నపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇంత ముందల్లా ఎలక్షన్లకు ముందు సంపద సృష్టిస్తానని చెప్పేసి అన్ని అబద్ధాల మాటలు చెప్పి నేను సంపద సృష్టిస్తానని చెప్పి ఇప్పుడు ప్రజలను అడుగుతున్నాడు. నా చెవులో చెప్పండి.